హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీస్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో ఉన్నామండి. 200 ఫీట్ హైవేలో. ఇది హైవే. ఇది నా ఫింగర్ ఏదైతే చూపిస్తుందో ఇది నాగార్జున సాగర్ వైపు వెళ్తుందండి. ఇలా యాచారం మీద నుంచి ఇలా ఇటువైపుకి అవుటర్ రింగ్ రోడ్ అండి. అవుటర్ రింగ్ రోడ్ బొంగళూరు జంక్షన్. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు అండి. కరెక్ట్గా ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ బొంగళూరు జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత 17 కిలోమీటర్లు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి మన లేఅవుట్. ఇది సద్గురు హోమ్స్ జాక్పాట్ గ్రూప్ వారిది అండి. ఫార్చ్యూన్ ప్రైడ్ ఈ లేఅవుట్ పేరు. మళ్ళా చెప్తున్నానండి, ఈ లేఅవుట్కి రీచ్ అవ్వడానికి అవుటర్ రింగ్ రోడ్ బొంగళూరు జంక్షన్ వద్ద ఎగ్జిట్ అయిన తర్వాత 17 కిలోమీటర్లు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది లేఅవుట్. ఇది ఇబ్రహీంపట్నం దాటాలండి. బొంగళూరు జంక్షన్ దగ్గర మనం క్రాస్ అయిన తర్వాత ఇబ్రహీంపట్నం దాటి 9 కిలోమీటర్స్ వస్తే మన లేఅవుట్ వస్తుంది. ఈ రైట్ సైడ్ ఎస్ఆర్ ఆయిల్స్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్. లెఫ్ట్ లో మన లేఅవుట్ ఉంటుందండి. డోంట్ మిస్ జాక్పాట్ అండి. సద్గురు హోమ్స్ జాక్పాట్ గ్రూప్ వారి ఫార్చ్యూన్ ప్రైడ్ అండి. ఇది సాగర్ హైవే రోడ్ ఫేసింగ్ లో ఉంది. ఈ రోడ్ 200 ఫీట్ రోడ్ అండి. మీకు చూపిస్తున్నాను చూడండి, రోడ్ అక్కడ ఉంది. చూడండి, లేఅవుట్ బౌండరీ ఇక్కడ వరకు ఉంది. అంటే ఇది 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ లో ఉంది కాబట్టి మనకి లేఅవుట్ లో ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా ఈ వెంచర్ రోడ్ నుంచి 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం వదిలేసి వెంచర్ వేశారండి. ఇది సాగర్ రోడ్ హైవే ఫేసింగ్ వెంచర్. ఇది లోపలికి వెళ్ళి మొత్తాన్ని మీకు చూపిస్తానండి. లోపల ప్లాట్స్ అయ్యని డెవలప్మెంట్ అది ఎట్లా ఉంది ఏంటి అనేది. చూడొచ్చండి లోపల. యాక్చువల్గా సద్గురు గ్రూప్ అంటేనే వాళ్ళ లేఅవుట్లో మనం ప్లాట్ కొనుక్కుంటే మనం చాలా నిశ్చింతగా ఉండొచ్చు. వాళ్ళు ఏదైతే మనకు ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ప్రకారం మొత్తం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారండి. బ్లాక్ టాప్ రోడ్స్ అవనివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అవనివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అవనివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. వర్క్స్ నడుస్తున్నాయి లోపల, మీరు చూడొచ్చు. వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ లేఅవుట్ మొత్తం 60 రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్ అండి. ఇది హెచ్ఎండిఏ అండి. హెచ్ఎండిఏ అప్రూవ్డ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది అన్ని పర్మిషన్స్ వచ్చేసినాయి. సద్గురు వాళ్ళు ఎక్కడ లేఅవుట్ చేసినా సరే క్లియర్ టైటిల్స్, ఎటువంటి డిస్ప్యూట్స్ లేని ల్యాండ్స్నే కొనుగోలు చేసి లేఅవుట్ చేయడం జరుగుతుందండి. మీకు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ ప్రకారం మొత్తాన్ని కూడా మీకు క్లియర్గా మీ ప్లాట్ మీకు అప్పగించడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. అన్ని పర్మిషన్లు వచ్చేసినాయి హెచ్ఎండిఏ వారి నుంచి. ఇది కేవలం ఓఆర్ఆర్ నుంచి 17 కిలోమీటర్లు మాత్రమే. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత 9 కిలోమీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. కొంచెం దగ్గరలోనే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. ఈ లేఅవుట్ ఫీచర్స్ విషయానికి వస్తే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 45 మినిట్స్ జర్నీ మాత్రమే అండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 45 మినిట్స్ జర్నీ. ఇది ఎంజీబీఎస్ ఇమ్లీమన్ బస్ స్టాండ్ నుంచి ఓన్లీ 40 కిలోమీటర్స్ అండి. ఇక్కడ ప్లాట్ వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 23 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో డూప్లెక్స్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సద్గురు గ్రూప్ వాళ్ళు. డూప్లెక్స్ విల్లాస్ అయితే 43 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. డూప్లెక్స్ విల్లా 167 స్క్వేర్ యార్డ్స్ 167 గజాల్లో
1100 SFTలో కట్టేస్తారండి డూప్లెక్స్ విల్లాస్. మీకు క్లియర్గా లేఅవుట్ ప్లాన్ ప్రైస్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫార్మసిటీ, ముచ్చర్ల ఫార్మసిటీ ఓన్లీ 20 minutes డ్రైవ్ మాత్రమేనండి. ఇక్కడ నుంచి యాచారం 8 kilometers. యాచారం దగ్గర నుంచి ఫార్మసిటీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫార్చ్యూన్ ఫార్మా వీడియోలో మీకు చూపించాను నేను. 200 feet రోడ్ ఏదైతే ఉందో కొత్తూరు జంక్షన్ నుంచి యాచారంకి వచ్చే రోడ్డు, యాచారం జంక్షన్ కలుస్తుంది ఫార్మాసిటీ రోడ్డు. అది ఇక్కడ నుంచి టువర్డ్స్ సాగర్ రోడ్లో, ఏదైతే నా ఫింగర్ చూపిస్తుందో టువర్డ్స్ సాగర్ రోడ్లో జస్ట్ 7 kilometers వెళ్తే యాచారం జంక్షన్ వస్తుంది. 200 feet రోడ్ అక్కడ యాక్సెస్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి కంప్లీట్ ఫార్మాసిటీయే. సో ఫార్మాసిటీ ఇక్కడ నుంచి ఓన్లీ 10 minutes డ్రైవ్ మాత్రమే అండి. అమెజాన్ డేటా సెంటర్ కూడా అంతే, ఓన్లీ 20 minutes డ్రైవ్ మాత్రమే. మీకు లేఅవుట్ ప్లాన్ అండ్ ప్రైసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది లేఅవుట్ ప్లాన్ అండి. ఇది మనం ఇటు నుంచి వస్తాం ఓఆర్ఆర్ నుంచి, అవుటర్ రింగ్ రోడ్ బెంగళూరు జంక్షన్ నుంచి 17 kilometers వచ్చిన తర్వాత రైట్ సైడ్ వస్తుంది లేఅవుట్. ఇది టువార్డ్స్ ఇట్లా మన నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్ అండి, పోయా యాచారం మీద నుంచి మీకు చూపిస్తున్నానండి. ఈ ఫస్ట్ ఉన్నాయన్నీ కూడా లైట్ పింక్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కమర్షియల్ ప్లాట్స్ అండి ఇవి. నెక్స్ట్ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇవి సెమీ కమర్షియల్ ప్లాట్స్ ఇవి. నెక్స్ట్ ఎల్లో కలర్ అన్నీ కూడా ప్రైమ్ ప్లాట్స్ అండి. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్. ఈ డార్క్ పింక్ ఏదైతే ఉందో ఈ రెగ్యులర్ ప్లాట్స్ అండి. జనరల్గా సద్గురు గ్రూప్ వాళ్ళు ఎక్కడైనా సరే ప్లాట్స్ని డివైడ్ చేస్తారు. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను నేను. ఇవి వచ్చి కమర్షియల్ ప్రాపర్టీస్, సాగర్ రోడ్ హైవే ఫేసింగ్. నెక్స్ట్ ఈ లైట్ గ్రీన్ ఏదైతే ఉందో ఇది సెమీ కమర్షియల్. నెక్స్ట్ ఎల్లో ప్రైమ్ ప్లాట్స్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్, నెక్స్ట్ రెగ్యులర్ ప్లాట్స్ అండి. వీటి ప్రైసెస్ కోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ హైవే రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉందో కమర్షియల్ ప్లాట్స్ అండి. ఇది 45 days లోపు చేయించుకుంటే కనుక స్క్వేర్ యార్డ్ వచ్చి 23,000 అండి, 23,000 ఈ ప్లాట్స్ అండి. నెక్స్ట్ సెమీ కమర్షియల్ అండి. ఈ సెకండ్ రో ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రైస్ మీకు చూపిస్తున్నాను చూడండి. సెమీ కమర్షియల్ 45 days లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 18,500 అండి. నెక్స్ట్ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో కమర్షియల్, సెమీ కమర్షియల్ తర్వాత ఏదైతే ఉన్నాయో ఈ ప్రైమ్ ప్లాట్స్ అండి. ఈ ప్రైమ్ ప్లాట్స్ కాస్ట్ వచ్చి 15 days లోపు చేయించుకుంటే 15,350, 45 days అయితే 15,550, 90 days అయితే 15,850, 120 days అయితే 16,250. సేమ్ అట్లాగే అండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్ అండి. ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్ అంటే ఎల్లో తర్వాత ఏదైతే 4th బ్లాక్ ఉందో ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ప్లాట్స్ అండి. వీటి ప్రైస్ వచ్చి 15 days లోపు చేయించుకుంటే 15,049 అంటే 15,050, 45 days అయితే 15,250, 90 days అయితే 15,550, 120 days అయితే 15,950 అండి. నెక్స్ట్ రెగ్యులర్ ప్లాట్స్ అండి. రెగ్యులర్ ప్లాట్స్ అంటే టోటలీ లేఅవుట్లో లాస్ట్ ఎండింగ్ అండి, హైవే నుంచి ఎండింగ్కి వస్తే లాస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఇవి రెగ్యులర్ ప్లాట్స్ అండి. వీటి విషయానికి వస్తే ప్రైసెస్ ఇవ్వండి. రెగ్యులర్ ప్లాట్స్ వచ్చి 15 days లో చేయించుకుంటే 14,750, 45 days అయితే 14,950, 90 days అయితే 15,250, 120 days అయితే 15,650. అంటే టోటల్గా ఈ లేఅవుట్లో బేస్ ప్రైస్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ప్రైస్ 14,749 అంటే 14,750 దగ్గర స్టార్ట్ అవుతుందండి. అదే మన కమర్షియల్ బిట్స్ ఏదైతే ఉందో సాగర్ రోడ్ హైవే ఫేసింగ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 23,000 అండి. ఇదండి టోటల్గా. ఇంకా ఈ లేఅవుట్ విషయానికి వస్తే ఇక్కడికి దగ్గరలో మొత్తం అన్ని గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉన్నాయండి. ఆదిబట్ల అవనివ్వండి, వండర్లా అవనివ్వండి, అన్ని కూడా నియర్ టు జస్ట్ 10 minutes డ్రైవ్ అండి అన్ని కూడా. మీకు మళ్ళీ చెప్తానండి, ముందు వీడియోలో చెప్పినట్టే యాక్చువల్గా ఈ సద్గురు హోమ్స్ జాక్పాట్ గ్రూప్ వారిది అన్నీ కూడా క్లియర్ టైటిల్స్ ఉంటాయండి. మీరు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ సాగర్ రోడ్, శ్రీశైలం రోడ్ ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ ఫార్మాసిటీ వల్ల, హైదరాబాద్ ఫార్మసిటీ వల్ల ఫ్యూచర్లో రేట్లు చాలా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా మీకు సంవత్సరంలోనే డబుల్ అవ్వచ్చు.
అది మన అదృష్టం మీద ఉంటుంది అది. కానీ డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ ఏరియా మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుందండి, బాగా అభివృద్ధి చేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ వెంచర్ పేరు వచ్చి ఫార్చ్యూన్ ఫార్మా అండి. సారీ, ఫార్చ్యూన్ ఫార్మా కాదు, ఫార్చ్యూన్ ప్రైడ్ అండి. సద్గురు హోమ్స్ జాక్పాట్ వారి ఫార్చ్యూన్ ప్రైడ్, సాగర్ హైవే ఫేసింగ్. ఇక్కడ నుంచి ఓన్లీ చాలా దగ్గరగానే మొత్తం అన్నీ కూడా ఉంటాయండి. జస్ట్ ఓఆర్ఆర్కి వచ్చి మన 20 minutes డ్రైవ్ అండి. మ్యాక్ ప్రాజెక్ట్, ఫ్యాబ్ సిటీ అవనండి, ఎలక్ట్రానిక్ సిటీ అనండి, మహేశ్వరం సెజ్ అవనివ్వండి, అన్నీ కూడా 15 to 20 minutesలోనే ఉంటాయి. టీసీఎస్ ఆదిబట్ల అవనివ్వండి, అన్నీ కూడా A to Z అన్నీ కూడా 15 to 20 minutes డ్రైవ్లో మనం రీచ్ అవ్వచ్చు. యాక్చువల్లీ మనం ఈ లేఅవుట్ అనేది సిటీకి దగ్గరలో ఉన్నట్టే ఉంది. నెక్స్ట్ మనకి కేవలం 5 years లోపే ఇదంతా కూడా సిటీలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. అంత డెవలప్మెంట్ ఉందండి ఏరియా మొత్తం, మీరు చూడొచ్చు. ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ ఫార్చ్యూన్ ప్రైడ్లో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుందండి, మీరు ఆ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్టులు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.